హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రంలో భారీ పేలుడు, భారీగా కన్నుమూత అండి. మిగిలిన వారికి పరిస్థితి విషమం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. వివరాలు చూసుకున్నట్లయితే మేడే వేళ తమిళనాడులో విషాదం చోటు చేసుకుందండి. విరుదునగర్ జిల్లా కార్యపట్టి శివార్లో అవియార్ క్వారీలో భారీ పేలుడు సంభవించిందండి. ఈ ఘటనలో 4 మృతి చెందగా మరో 12 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. రాళ్లను పగలగొట్టేందుకు ఉపయోగించే పేలుడు పదార్థాలు పేలింది. క్వారీలో రాళ్ల నుంచి స్టీల్, ఇసుక, ఇసుకను మొదలైన పదార్థాలను విరిగిపోతాయి. ఈ పేలుడు వల్ల ఈ క్రషర్లో రాళ్లను పగలగొట్టేందుకు ఈ పేలుడు పదార్థాలను ఉపయోగించేవారు. కాబట్టి ఈ ఉదయము క్వారీ సమీపంలో ఓ గదిలో బండరాళ్ళు బండరాలను పేల్చే పేలుడు పదార్థాలు వాటంతట అవే పేలినట్లు సమాచారం. ఈ ప్రమాద కారణంగా అటవీ ప్రాంతంలో అక్కడికక్కడ మానవ దేహాలు అయితే కొద్దిగా దూరంగా చెల్లాచెదురై పడిపోయి ఉన్నాయి. అలాగే పేలుడు పదార్థాలు ఉన్న భవనం సమీపంలోని 2 వాహనాలు అయితే పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఈ ప్రమాద ప్రాంతంలో పేలుడు పదార్థాలు ఉండడంతో సహాయక చర్యలు చేపట్టలేకపోతూ ఉన్నారండి. దీనివల్ల మళ్ళీ ఇతరులకు ఏమైనా సహాయ చర్యలకు వచ్చిన వారికి ఏమైనా ప్రమాదం జరగచ్చు అని చెప్పేసి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేకపోతున్నామని అయితే అంటున్నారు. ఈ పేలుడు సమయంలో కార్యపట్టి చుట్టూ ఉన్న ఇల్లు దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇల్లులన్నీ కూడా ప్రకంపనలతో దెబ్బతిన్నాయని అయితే చెప్తూ ఉన్నారండి. ఇది చాలా ఘోరమైన ఘటన. ఇదైతే మనకు విరుదునగర్ జిల్లా, తమిళనాడులోని విరుదునగర్ జిల్లా కార్యపట్టి శివార్లో అవియార్ క్వారీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడికక్కడే 4 మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విధంగా భారీ పేలుడు అయితే సంభవించింది. దాదాపుగా 20 కిలోమీటర్ల వరకు అయితే దీని ప్రభావంతో ఇల్లు అన్నీ కూడా ప్రకంపనలకు గురి అయ్యాయండి.